మనం బానిసలం కాబోము. ఒక ధైర్యశాలి అయిన వ్యక్తికి ఆత్మగౌరవం అనేది లేని జీవితం, అలాగే మాతృదేశం పట్ల భక్తి అనేది లేని జీవితం ఎంతో అవమానాన్ని మిగులుస్తుంది. అందుచేత మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. మన మాతృభూమిని రక్షించుకోవటానికి మనం మన ప్రాణాల్ని పణంగా పెడతామని. నీలాంటి కొడుకు ఉండటం కన్నా మాకసలు పిల్లలు లేకపోవడమే మంచిది. తీసుకెళ్ళండి విన్ని, అక్కడే దారికొస్తాడు. నడు. కొంచెం బండెక్కించండి వెండి. మా అమ్మా నాన్నలకి కాస్త గట్టిగా చెప్పండి, వీడి మీద కన్నేసి ఉంచమని. వీడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో అని వాళ్ళకి చెప్పండి. మీరు వీడికి చెడు అలవాట్ల అబ్బాయి అని, వీడికి చెడ్డ పిల్లలతో స్నేహం చేయడం అలవాటైందని చెప్పండి. తను చెడ్డబ్బాయి కాదు, అందరికంటే మంచివాడు. ఇప్పుడు మళ్ళీ వాణ్ణి పొగిడావనుకో నీ మూతి పగలగొడతాను. ఇక నోరు మూసుకుని వెళ్ళు. సరే, నేను వీడిని వదిలిపెట్టొస్తాను. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడగనా? జవాబు చెప్తారా? అడుగు. ఏమడుగుతావో? ఒకవేళ నేను భీమ్రావుని అంటుకుంటే అప్పుడేమవుతుంది? మన ఆచారం భ్రష్టు పట్టిపోతుందిరా మూర్ఖుడా. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? నాన్న, మీరే చెప్పారుగా మనమందరం ఆ దేవుడి సంతానమని. మరి భేదభావాలు ఎందుకు? బండి పోని. బాలాన్నయ్య, ఈ కోపం వదిలే, ఇంటికి వెళ్దాం పదా. నాకు ఆకలేస్తుంది. మన అన్నదమ్ముల ముగ్గురం కలిసి తిందాం. నేను కోపంగానూ లేను, నాకు ఆకలిగానూ లేదు. నేను ఏ తమ్ములతోనూ గిమ్ములతోనూ కలిసి తిన్ను. సరే బాలా అన్నయ్య, అయితే ఆడుకుండానికైనా రా అన్నయ్య. అసలు మీరు దాన్ని ఏమనుకుంటున్నారు? నువ్వు, అమ్మ, ఆనంద్ ఎప్పుడు చూసినా నాదే తప్పంటారు. మీరే మంచోళ్ళు, నేనే చెడ్డోడిని. నేను రాను, వెళ్ళిపో. వెళ్ళను. వెళ్ళు. నేనే వెళ్ళిపోతున్నాను, నా వెనకాల మాత్రం రావద్దు. బాలా అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? సరే, మేమందరం చేసిన తప్పే. మా వల్ల నువ్వు తిట్లు తిన్నావు. జరిగిన విషయాలన్నింటినీ మర్చిపో. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య. నాకు కూడా పాట నేర్పిస్తావా? మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా మరి? నువ్వు దూరం నుంచి పాడు, నేను అభ్యాసం చేస్తాను. సరే అయితే. ఇగో తిను, చాలా బాగుంటుంది. ఏదైతే అది అవుతుంది. నేను కూడా మీకు సాయం చేస్తాను. అదేంటి సురేంద్ర, నువ్వెందుకు వాళ్ళ పక్కన కూర్చున్నావు? అక్కడ పుస్తకాలు చించేసే వాళ్ళు, ఇక్కడ పుస్తకాలు అతికించే వాళ్ళు. భీమ్ ఇంకా ఆనంద్ నా స్నేహితులు, అందుకే నేను వీళ్ళ దగ్గరే కూర్చున్నాను. వద్దు సురేంద్ర, నువ్వు అక్కడే కూర్చో. నువ్వు నన్ను నీ స్నేహితుడిగా భావిస్తే ఇంకెప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోవద్దని అనద్దు. ముందుగా మీరు నాకు మాట ఇవ్వండి, వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించమని. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు నా మిత్రుడివి. జీవితాంతం నిన్ను నేను మర్చిపోలేను. అవకాశం వస్తే ఎప్పటికైనా మనం కలుసుకొని తీరాల్సిందే.
వదినా వదినా దొరికాడా? ఈ చుట్టుపక్కలే కాదు వీధంతా వెతకం, బాల ఎక్కడా కనపడలేదు. అమ్మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో కనిపించలేదు. స్కూల్ గ్రౌండ్ లో ఆడుకునే దగ్గరే మొత్తం వెతికాను. అమ్మా అమ్మా బాలా అన్నయ్య ఎక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడే పిల్లాడు? నువ్వేగా గొడవ పడ్డావు వాడితో, ఇప్పుడు చూడు. ఏంటి చూసేది? అన్నా తమ్ములన్నా గొడవ పడరా? అంత మాత్రానికి ఇలా చేస్తాడా? ఇంట్లోంచి పారిపోతాడా? బాలానే కన్నా నువ్వు చిన్నోడువేగా, కాస్త తగ్గుంటే ఏమవుతుంది? తులసి ఆపు. మీరు గొడవ పడొద్దు, ముందు వెళ్ళి బాలా అన్నయ్యని వెతకాలి. వదిన, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి చూడు, నేను చెరువు దగ్గర వెతుకొస్తాను. పద ఆనంద్. తులసి, మంజుల తొందరగా పదండి. బాలన్నయ్య, బాలా, బాలన్నయ్య, బాలా అన్నయ్య, బాలన్నయ్య, బాలా అన్నయ్య, బాలన్నయ్య, బాలా, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య. బాలన్నయ్య. ఇప్పుడు చూడు. చూడండి, మా బాలా అన్నయ్యని ఇటువైపు రావడం ఏమైనా చూసారా మీరు? ఆహా, మేమైతే చూడలేదు. కానీ అక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఒక పిల్లవాడు అక్కడ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఒకవేళ వాడు మీ బాలా కాదు కదా? లేదు లేదు, మా బాలా అయ్యుండు. అయ్యో, అటువైపుకి ఎక్కడికి పరిగెడుతున్నారు? పక్క ఊరికి వెళ్లే దారిలో ఒక కాలం ఉంది కదా, దాంట్లో. అరే కానీ ఆ కాలువలో నీళ్లు లేవుగా, దాంట్లో ఎలా దూకుంటాడు? అరే, తల రాయి కొట్టుకుని చచ్చుంటాడు. అసలు ఏం చేస్తున్నారు మీరు? మా బాలా ఎక్కడున్నాడో తెలిస్తే కనుక చెప్పండి. ఎందుకు ఇలా ఎగతాళి చేస్తున్నారు? మరేం చేయమంటావు? పొద్దు పొద్దున ఇక్కడికి వచ్చి మీ పేర్లు జపం చేయమంటావా? ఒక పక్క పొద్దు పొద్దునే కుటుంబం మొత్తం వచ్చి ఎదురుగా దర్శనం ఇచ్చారు. ఛే, ఇక ఇవాళ రోజంతా పాడైపోయినట్టే ఉంది. అయినా మీ బాలయ్య ఏమన్నా లార్డ్ గవర్నరా ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అని మేము రాసుకుంటూ కూర్చోడానికి. ఎప్పుడు చచ్చాడో ఏమో, వెళ్ళి వెతుకో. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అవతలకు వెళ్ళండి. అమ్మా, వీళ్ళ మాటలేం పట్టించుకోవద్దు, పద వెళ్ళి బాలా అన్నయ్యని వెతుకుదాం. బాలా అన్నయ్య, బాలన్నయ్య. బాలా అన్నయ్య. నేను ఇక ఇంటికి వెళ్ళను, మీతో నుండి మేళం నేర్చుకుంటాను. మీరు నాకు ఏది నేర్పించినా నేను తొందరగానే నేర్చుకుంటాను. ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడే ఉంటావా మరి? మీతో పాటే ఉంటాను, ఎక్కడైనా పడుకుంటాను నేను. ఏం తలతక్క మాటలు మాట్లాడుతున్నావు? పో ఇక్కడి నుంచి. అరే, మేము నీలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి కూర్చోలేదు ఇక్కడ. వెళ్ళు. నన్ను మీతో పాటే ఉండనివ్వండి, నేను తొందరగా నేర్చుకుని మేళంలో వాయిస్తాను. అరే, వెళ్ళమంటున్నానా? మీ కాలు పట్టుకుంటాను, నన్ను కూడా పెట్టుకోండి. ఇక్కడ నీ బాబు ఎవడలేడు నీ ఖర్చులు భరించడానికి. నేను కూడా వాయిస్తాను. అరే, వెళ్ళి ఇక్కడి నుంచి. మీ అందరికీ బుద్ధి నశించిందా ఏంటి? నా పిల్లలతో కలిసి వీళ్ళు ఎలా చదువుకుంటారు? బాలా అన్నయ్య, బాలా, బాలా అన్నయ్య. బాలా, ఏయ్, ఈ పిల్లాన్ని ఎందుకు పడదోసావు? నువ్వు రామ్జీ సత్పాల్ పెద్ద కొడుకు కదూ? అవును. భీమ్రావుకి పెద్ద అన్నవి. అవును. వీణ్ణి నీతో పాటు ఉంచుకో, చాలా ప్రతిభగల కుర్రోడీడు. బాగా వాయిస్తాడు, గొప్ప కళాకారుడవుతాడు. ఈ అబ్బాయి లాంటి ప్రతిభావంతులంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా ఉంటే నువ్వు దుకాణం దగ్గరకు రా, అక్కడ చూసుకుందాం. అలాగే. ధన్యవాదాలు. రా బాబు, నీకు డప్పు వాయించడం నేర్పిస్తాను రా. రామ్జీ, చాలా పొగరు కదూ నీకు? నీ పిల్లల్ని చూసుకుని బాగా గర్వం కదూ? చూడు, ఇవాళ నీ పెద్ద కొడుకు చదువు వదిలేసి డప్పు వాయించడానికి బయలుదేరాడు. మెల్లమెల్లగా నీ చిన్న కొడుకు భీముని కూడా చదువు మానిపించేసి వేరే పనిలో పెట్టేస్తాను, చూస్తూ ఉండు. తులసి, మంజులా,
భీమ్, అరే ఎక్కడున్నారు ఇంట్లో అందరూ? ఆ మీరిద్దరేంటి అలా చూస్తున్నారు? నాన్నని, దెయ్యాన్ని కాదు. ఆ రండి రండి బంగారు తల్లులు రండి. ఆ, అరే ఏడవద్దమ్మా, ఊరుకోండి. ఏమైంది? అమ్మ కొట్టిందా? కాదు నాన్న, నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళాల్సి వచ్చింది తల్లి, ఇక వెళ్ళలే. ఏమైంది? ఏమైనా జరిగిందా ఏంటి? ఏమైంది తులసి? ఏమైంది? నాన్న, పెద్ద జాతి వాళ్ళు వచ్చి మన ఇల్లు కాల్చిపోయారు. ఇల్లు కాల్చిపోయారా? కానీ ఎందుకు? ఎందుకంటే ఎక్కువ జాతి అబ్బాయితో భీమ్ స్నేహం చేశాడంట. స్నేహం చేసినంత మాత్రాన ఇల్లు తగలబెడతారా? అన్నయ్య, దేవుడి దయ వల్ల తమ్ముడు పురంజన్ పోలీసులు తీసుకుని సమయానికి వచ్చాడు. లేకపోతే నీకు మేమందరం కాలిబూడితే కనిపించేవాళ్ళు. నువ్వే చెప్పావుగా ఈ ఊరు చాలా మంచిదని, మంచి మనుషులని. ఇక్కడ మనుషులు మనల్ని మనుషులుగానే చూడటం లేదు. అదే కాక ఇక్కడ వాళ్లే కాదు, మొత్తం దేశంలోనే మన జాతికి అసలు విలువే లేదు అన్నయ్య. భీమాబాయ్, 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 భీమాబాయ్. వదిన ఇంట్లో లేదు. ఇంట్లో లేదు అంటే అర్థం? తను అమ్మ బాలా అన్నయ్యని వెతకడానికి వెళ్ళింది. వెతకడానికి వెళ్ళిందా? అంటే ఏమైంది? అన్నయ్య, మీరు కూర్చోండి, నేను నాకు ఇప్పుడు మంచినీళ్ళు ఏమీ అవసరం లేదు. అన్నయ్య, మన గంగ ఎలా ఉంది? గంగ బాగానే ఉంది. అసలు ఈ అరాచకం ఎలా జరిగింది? బాలా ఎక్కడికి వెళ్ళాడు? వాడిని వెతకడానికి ఇంటిల్లి 10 వెళ్ళారు. బాలాని ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో ఒకరు చెప్పండి. మీరా, నేను అడిగేది నిన్నే చెప్పు. చదువు గాలి కొదిలేసి ఈ భీమ ఆనందతో కలిసి బజార్లో నాటకాలు ఆడుతూ దుకాణాల్లో సామాన్లు అమ్ముతున్నాడు. ఈ బాల మేళాలు వాయిస్తున్నాడు. ఫీజు కట్టడానికి డబ్బులు లేవు కదా, పైగా మన ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేదు. అందుకే డబ్బు సంపాదించాలనుకున్నాను. నీకు తెలుసుగా అన్నయ్య, మన బాలాకి డబ్బు నేర్చుకోవాలని పిచ్చి పట్టిందని. అదే పిచ్చిలో వాడు రాత్రి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడా? బాలా అన్నయ్య, బాలన్నయ్య, ఎక్కడికి వెళ్ళుంటాడే పిల్లాడు? మా ఇటు వెళ్దాం. బాలన్నయ్య. అరే, ఎందుకు అరుస్తున్నావు? ఎవరైనా చచ్చిపోయారా? లేదు, మేము మా అన్నయ్యని వెతుకుతున్నాం. మీ పిలుపు అక్కడ దాకా వినపడదు. ఎందుకు? బాలా అన్న ఎక్కడున్నాడో మీకు తెలుసా మరి? బ్యాండు మేళం వాళ్ళతోటి బ్యాండ్ కొట్టడం అభ్యాసం చేస్తున్నాడు. చాలా మంచి పని. మీరిద్దరూ కూడా వెళ్ళి చేరొచ్చు, డబ్బులు సంపాదించొచ్చు. పాపం మీ కుటుంబానికి డబ్బు అవసరం చాలా ఉంది. లేకపోతే మీ నాన్న మీ అమ్మ నగలు తాకట్టు పెట్టడానికి నా దగ్గరికి ఎందుకు వస్తాడు? సరే, అవతలకు బండి. భీమ్, ఈ బాలయ్యకి నేను చెప్పాను డప్పులకి దూరంగా ఉండమని. కానీ తను ఎవరు చెప్పినా వినడం లేదు కదా. పదండి వెళ్దాం. మీ ముగ్గురు ఇంతవరకు స్కూల్ ఫీజు కట్టలేదు. ఈరోజే స్కూల్ ఫీజు కట్టడానికి ఆఖరి రోజు. కనీసం ఇదైనా తెలుసా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావా? బాజా వాయించాలి.
బాలా మొత్తం అన్ని మర్చిపో. గట్టిగా మోగిస్తూ హుషారుగా ఆడు. మోగించు. బయటికి రా. వినిపించట్లేదా? బయటికి రారా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మ నేను ఇక్కడే ఉంటాను. బ్యాండ్ మేళం నేర్చుకుంటాను. నా బుర్రకి చదివెక్కట్లేదు. వీళ్ళున్నారుగా చదవడానికి వీళ్ళని చదివించండి. బాలా అన్నయ్య అలా మాట్లాడుతున్నావేమిటి? సరే అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు. మనందరి మీద ప్రేమే లేదు. అవును లేదు. నేను ఇక్కడే ఉంటాను, ఈ పనే చేస్తాను. నాకు ఇక్కడే బాగుంది. ఇంటికి నడు. ఏంటి చూస్తున్నావు? ఇంటికి పద. లేదమ్మా నేను ఇక ఇంటికి రాను. మీరు వెళ్ళిపోండి. ఆగో.